హలో! హాయ్ అండి. నమస్తే. వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఒక చిక్కటి గ్రేవీతో సూపర్ యమ్మీ టేస్ట్ అయిన మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా అనేది ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, ఒక పావు కప్పు బీన్స్ ముక్కలు, అలాగే ఒక పావు కప్పు క్యారెట్ ముక్కలు, పెద్దగా కట్ చేసుకున్న ఒక బంగాళదుంప ముక్కలు, దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ 60-70% వరకు కుక్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 4 లేదా 5 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, దీని ప్లేస్లో గసగసాలు లేదా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ టమాటా, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకుని ఇలా పేస్ట్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ 70% కుక్ అయినాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత కొంచెం సాజీరా, హోల్ గరం మసాలా, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుని వీటిని వేగనివ్వాలి. 3 లేదా 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అవుతున్న దాంట్లో కొంచెం కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం లేదా మీ కారానికి తగ్గట్టుగా వేసుకుని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోండి. ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మీడియం మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ 4 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా మనం కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకొని అలాగే ఒక గుప్పుడు పచ్చి బఠానీ, ఇది ఆప్షన్ అండి, వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలిసిలా కలుపుకొని 2 లేదా 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిలా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. లిడ్ క్లోజ్ చేసి 7-8 నిమిషాల పాటు ఇలా థిక్ గ్రేవీ అయ్యేలాగా కుక్ చేసుకోండి. దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ అయిన మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్లో కన్నా రోటీ, చపాతీ, పరోటా, జీరా రైస్, వెజ్ రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.